ప్రైవేట్ ఏరియాస్లో ఇచ్చింగ్ అనేది చాలా కామన్ కంప్లైంట్ అండి. ఆల్మోస్ట్ అన్ని ఏజ్ గ్రూప్ వాళ్ళలో ఇది చూస్తూ ఉంటాము. అండ్ చాలాసార్లు వాళ్ళకున్న అలవాట్ల వల్లే ఇచ్చింగ్ అనేది రావడం జరుగుతుంది. సో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ హైజీన్ సరిగ్గా మెయింటైన్ చేయకపోవడం, ఎక్సెసివ్ స్వెట్టింగ్ వల్ల ఇచ్చింగ్ రావచ్చండి. అదొక ఎక్స్ట్రీమ్ అయితే, ఇంకొక ఎక్స్ట్రీమ్లో ఎక్సెస్గా హైజీనిక్గా ఉండడం, అంటే సెంటెడ్ సోప్స్ ఎక్కువ వాడటం, వెజైనల్ వాష్ లాంటిది ఎక్కువగా వాడటం వల్ల కూడా వస్తుంది. సో వెజైనల్ వాషెస్ అనేవి మీ డాక్టర్ ప్రిస్క్రైబ్ చేస్తే అదొక పర్టికులర్ రీజన్ కోసం ప్రిస్క్రైబ్ చేస్తారు. వాళ్ళు వాడమన్నన్ని రోజులు మాత్రమే అది వాడాలి. చాలాసార్లు అది ఎక్కువగా యూజ్ చేయడం వల్ల కూడా డ్రైనెస్ వచ్చి ఇచ్చింగ్ రావడానికి ఛాన్సెస్ ఉంటాయి. రెండోది, కొన్ని హార్మోనల్ చేంజెస్ వల్ల ఇచ్చింగ్ రావచ్చు. సో ఎస్పెషలీ ముట్టాగిపోయే వయసులో ఈస్ట్రోజన్ అనే హార్మోన్ తగ్గడం వల్ల డ్రైనెస్ వచ్చి దానివల్ల ఇచ్చింగ్ రావచ్చు. మూడోది, టైట్ అండ్ సింథటిక్ అండర్గార్మెంట్స్ వాడటం వల్ల కూడా ఇచ్చింగ్ వస్తుందండి. సో కాటన్ అండర్గార్మెంట్స్ వేసుకోవాలి, బ్రీదబుల్గా ఉండాలి, అండ్ ఎండలో ఆరబెట్టినవి వాడితే మరీ మంచిది. నాలుగోది, ఇన్ఫెక్షన్స్ వల్ల ఇచ్చింగ్ వస్తుంది. కర్డీ వైట్ డిశ్చార్జ్ అవుతుంది, బాగా ఇచ్చింగ్ వస్తుంది అన్నప్పుడు ఖచ్చితంగా ఒకసారి డాక్టర్ని సంప్రదించి మీకున్న ఇన్ఫెక్షన్, ఫంగల్ ఇన్ఫెక్షన్ ఉంటుంది, దానికి ట్రీట్మెంట్ తీసుకుంటే మంచిది. సో మీరు చేయాల్సింది ఏంటి అంటే లూక్ వామ్ వాటర్ అండ్ నాన్ సెంటెడ్ సోప్స్ వాడాలి. అండ్ 2-3 డేస్కి తగ్గకపోతే ఒకసారి డాక్టర్ని సంప్రదించండి.